దేవుని నామానికి స్తోత్రాలు. చెరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి 40 దినముల ప్రతిష్ఠలో 3వ దినముగా, అలాగనే శుక్రవార ప్రతిష్ఠిత దినముగా సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కొంచెంసేపు దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము, కీర్తనలు ఏం కీర్తన చదివామమ్మా నిన్న? 144వ కీర్తన మొదటి వచన భాగమును చదువుకుందాం. 527వ పేజీ, 527వ పేజీ మొదటి వచన భాగమును చదువుకుందాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చాలండి, ప్రార్థించేద్దాం. స్తోత్రము స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. లోకములో పాపములో శాపములు నశించిపోతున్న మా కొరకు ప్రభువా, పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు అనుకొనలేదు. కానీ నాయన, ఎందుకు పనికిరాని మా ఎడల నీకున్న మహాకృపను బట్టి నాయన, అయా ఈ లోకములో నుండి, అయా నిత్య నరకాగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుట కొరకు నీవు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా అయా మిమ్మల్ని మీరు సిలువ మరణమంతగా తగ్గించుకొని తండ్రికి విధేయతను చూపించి ఈ లోకములో సంపూర్ణమైనటువంటి మానవుడుగా అయా నా తండ్రి, మా వలె అన్ని విషయాలలో మీరు శోధింపబడ్డారు, శ్రమపడి ఉన్నారు, మా బలహీనతలో సహానుభవము కలిగి ఉన్నారు. అయినను నా తండ్రి, పాపము విషయములో మీరు నిరపరాధిగా, నిష్కలంకుడుగా, పరిశుద్ధుడుగా మంచి మాదిరిని మాకుంచి లోకమును, శరీరమును నాయన, అయా సాతానును ప్రభువా నాయన, అయా మీరు జయించి ఉన్నారు ప్రభువా నా తండ్రి. పాపమును మీరు జయించి ఉన్నారు ప్రభువా. మీ వలన మేమును కూడా అన్నిటిలో అత్యధికమైన విజయము పొందినట్లుగా క్రీస్తు తోడి సైనికుడు వలె నాయన, యుద్ధ సన్నాహ దినమందు నీకిష్టమైన ప్రజలముగా నా తండ్రి, నీ పక్షముగా పోరాడుటలో మేము నీ వంతు భాగమై ఉండడానికి యెరూషలేము ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి బిడను మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు దర్శించండి నాయన. ఆత్మస్వరూపియకు దేవా, పరిశుద్ధాత్మ తండ్రి నాయన, సంగముపై నీ ఆత్మను మీరు కృమ్మరింపచేయండి నా తండ్రి. క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానము చేత అయా జీవమునకు అవసరమైనటువంటి దైవభక్తిని, శక్తిని సంఘము సంపాదించుకొనున్నట్లుగా, ఏలైనగా భూమి మీద మేము యాత్రికులము, పరదేశులమే నాయన. అవును ప్రభువా, మాకు జ్ఞాన హృదయమునివ్వండి. ఏలైనగా మా ఆయువు పరిమితి ఎంతో మేము ఎరిగిన వారమై నాయన. అయ్యా మాకు బలమున్నా, అధిక బలమున్నా నాయన, అయ్యా నా తండ్రి, ఈ లోకములో మా బ్రతుకు దినములు కొద్దిగా ఆయన ఎంచిన వారమై యుగా యుగములు ప్రభువా నా తండ్రి, 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువా నీతో కూడా నీ రాజ్యమందు మేము తేజరిల్లినట్లుగా భూమి మీదనే సిద్ధపడగలిగిన సంఘముగా మమ్మల్ని అభిషేకించండి నా తండ్రి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లుగా మీరు మమ్మల్ని చూచినప్పుడు నీ కొరకై అలంకరింపబడి సిద్ధపడగలిగిన జీవము కలిగిన పవిత్ర కన్యకగా నీ సంఘము నీ సన్నిధిలో కనబడినట్లుగా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. నీ వాక్యమును ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభువా అయ్యా, అది మా హృదయములు తెరవబడి నాయన మేము జీవమును పొందుకుంటాము నాయన. మానవుని స్వరాన్ని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మా ముఖాంతరములో, మా స్వరమండలములో మీరుండి సంగమునకు నా తండ్రి జీవము కలుగునట్లుగా, నీ రాకడ కొరకు నీ ప్రజలు సిద్ధపడినట్లుగా మీరే మాట్లాడి మీ కార్యములు మాలో స్థిరపరిచి నీ రాకడ కొరకు ఆయుధపరిచి జయ జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. గతించినటువంటి దినము నిన్నటి దినమందు
నిన్న మధ్యాహ్న కాలమందు ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు గారు ఈ కీర్తన రాస్తూ, ఈ కీర్తనలో ఆయన ఏమని దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదాన్ని, ఒక వరాన్ని కావాలి అని కోరుకుంటున్నాడు. ఏంటి దావీదు గారు కోరుకుంటుంది అంటే కనుక, ఆయన దేవుని యొద్ద నుంచి ఏమి నేర్చుకోవాలి, దేవుని యొద్ద నుంచి తనకి ఏమి నేర్పబడాలని కోరుకుంటున్నాడంటే, తన చేతులకు యుద్ధమును, తన వేళ్లకు పోరాటం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు తనకి యుద్ధము చేయట నేర్పించాలని, దేవుడే తనకు పోరాటమును నేర్పించాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఆ దీవెనను అడుగుతున్నాడు. మరి దేవుని బిడలమైనటువంటి మనము ఈ లోకములో మనకు అనుగ్రహింపబడిన పరిస్థితులను బట్టి చూస్తే, భక్తులైనటువంటి వారు వారి కాలానికి ఒక పేరు పెట్టుకున్నారు, యుద్ధ కాలమని. మరి వారి దినాలలో యుద్ధ దినములు కలిగి ఉన్నారని వారు చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఈ యుద్ధ దినములలో ఖచ్చితంగా విశ్వాసులైనటువంటి బిడ్డలందరూ కూడా ఏం చేయాలంటే పోరాటం అనేది నేర్చుకోవాలి. అయితే మనము పోరాడాలి అంటే ముందు మనము దేని కొరకు పోరాడాల? మన పోరాటములో, మన యుద్ధం చేయడంలో మొట్టమొదటిది మన యుద్ధం ఎవరితో చేయాలి, మన పోరాటం ఎవరితో చేయాలి అంటే కనుక మనతోనే మనం చేసుకోవాలి. మొట్టమొదటి పోరాటం ఎక్కడుంటది అంటే కనుక మనలోనే ఉందంట. పోరాటం అనేది మనలో మనమే చేయాలంట. మనతో మనము ఏ విషయంలో పోరాడాలి అంటే, మనలో ఏముంది అంటేనంట, ప్రతి ఒక్కరిలో కూడా ఏముంది అంటేనంట, పాపము అనేది ఉన్నదంట. భక్తుడైనటువంటి మరి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీలకు రాస్తూ, మీరు దేనితో పోరాడాలి అంటే పాపముతో మీరు పోరాడాలి అంటున్నారు. ఖచ్చితంగా మనము దేనితో పోరాడాలంట? పాపముతో మనము పోరాడి పాపమును మనము జయించాలి. ఖచ్చితంగా దేవుని బిడలు దేనిని జయించాలి అంటే కనుక పాపమును జయించాల. పాపము మనలో నుండి బయలుపోవాల. మనలో ఉన్నటువంటి పాపము మనల్ని విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి అవయవాలలో పాపము ఎక్కడ దాగి ఉన్నా కూడా అదేమవ్వాలి అంటే కనుక క్రీస్తు రక్తములో నుండి కడగబడి బయటికి వెళ్ళిపోవాల. అయితే మరి పాపమునకు స్థావరాలుగా ఏమున్నాయి అనే వాటిని కూడా ధ్యానం చేస్తున్నాం. మనము పోరాడుతున్నాము అంటే మనము పాపము మానలేని కన్నులు కలిగి ఉన్నామంట. అంటే పాపమును చూచే కన్నులను మనం కలిగి ఉన్నాం. పాపము మానలేని కన్నులుంటే ఆ కన్నులను మనం ఏం చేసుకోవాలంట? మన కన్నులలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలా? పరిస్థితి వేసుకోవాలా. మన కన్నులు ఒకవేళ చెడ్డవాటిని చూచి ఆశిస్తూ ఉంటే, మరి మన కన్నులు చెడ్డవాటి అదిలా ఆశ కలిగి ఉంటే, మన కన్నులను దేవుని సన్నిధిలో అర్పించుకొని ఏం చేయాలి అంటే కనుక ప్రార్థన చేసుకొని పరిశుద్ధ పరచబడినట్లుగా మరి సరి చేసుకోవాలి. ఆ పాపముతో మనం పోరాడి జయించాల. రెండవది, పాపము ఎక్కడ ఉన్నది అంటే మన రొమ్ములో, మన హృదయములోనే ఏముంటది అంటే గనట పాపం ఉంటది. పాపము మన హృదయములో, రొమ్ములో ఉంటే ఎందుకు మనం అక్కడ దాచుకుంటున్నాము అంటే, కుటుంబ తిరస్కారానికి భయపడి, సమాజములకు భయపడి చాలా మంది తప్పులను ఏం చేస్తున్నారు అంటే కనుక ఒప్పుకోకుండా హృదయములో దాచుకుంటున్నారు, పాపమును కప్పుకుంటున్నారు. పాపమును కప్పుకోవడం వలన మనము దేవుని దృష్టికి ఏమవుతున్నామంటేనంట వేషధారు. దేవుని బిడలమైనటువంటి మనము మన బాల్య కాలమును మొదలుకొని ఖచ్చితంగా మనం చేసిన మన యవ్వన కాలంలోనేమి ఇప్పటి వరకు దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపమును దేవుని ఎదుట మనం యథార్థంగా ఏం చేయాలి అంటే కనుక ఒప్పుకొని విడిచిపెట్టాల. మనం యేసయ్య పాదాల దగ్గరకు వస్తున్నాము అంటే కనుక మరి దావీదు గారు కూడా, ప్రభువా నా బాల్య పాపములను, ఆయన యవ్వన పాపములన్నిటినీ కూడా దేవుడు ఇర్మియా గ్రంథంలో కూడా రాస్తుంటాడు. వారు బాల్య దినముల నుండేనంట పాపమును చేయడానికి, తప్పులు చేయడానికి వారు ఏమైపోయారంటేనంట అలవాటు పడి ఉన్నారంట. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వస్తున్నామంటే
ఏది కూడా పాపమును మన హృదయంలో దాచిపెట్టుకొని నేను ఇప్పుడు మంచోడినే కదా, ఇప్పుడు నేను మంచిదాన్నే కదా, ఆ పాపమును ఎప్పుడో నేను ప్రభు క్షమించాడు. కానీ మన పాపము మనలో నుండి బయటకు వెళ్ళే వరకు మనం దాన్ని ఈ విషయంలో ఏం చేయాలంటే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏం చేయాలంటే కనుక విడిచిపెట్టాలా. మరి మన యొక్క చేతిలో ఒకవేళ పాపం ఉంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని కూడా మనము, కొందరి చేతిలో ఏముంటది అంటేనట పాపం. చేతిలో పాపం ఉంటదంటే కొందరు చేతులలో మరి చెడ్డ వాటిని, కొందరు అన్యాయంగా వారి చేతులు పని చేస్తుంటాయి. మన చేతిలో పాపం ఉందంటే పాపం చేతిలో ఎట్టుంది అనుకుంటుంటాం. పాపం చేతిలో ఎలా ఉంటది అంటారు. కొంతమందికి పాపం ఎట్లుంటుంది అంటే గనక అన్యాయంగా లంచాలు పుచ్చుకుంటుంటారు. లంచం పుచ్చుకున్నారు అంటే గనక చేతిలో ఏమున్నట్టుగా పాపం ఉన్నట్టుగా. లేకపోతే పని చేయకుండా జీతం తీసుకుంటుంటారు. కొంతమంది పని దొంగలు ఉంటారు. చూసేటప్పుడు ఒక రకంగా పని చేస్తారు, చూడనప్పుడు ఇంకొక రకంగా పని చేస్తారు. అది కూడా అట్లా జీతం తీసుకున్నప్పుడు మన చేతిలో ఏముంటుందంట పాపం ఉన్నట్లే. తర్వాత దేవుని బిడ్డలు మోసం చేస్తే, కల్తీ చేస్తే, మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, కల్తీలు చేయకూడదు, మోసం చేయకూడదు. ఒకవేళ మన చేతులతో ఆ పని చేసామంటే మన చేతులు ఏమున్నట్టుగా పాపం ఉన్నట్లుగా. ఒకవేళ మన చేతిలో పాపం ఉంటే మన ఇంటిలో క్షేమం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మన చేతిలో పాపం ఉంటే మన ఇంటికి ఏముండదంట, క్షేమం ఉండదు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనము నువ్వు ఏ పనైనా చేయి, దేవుడు నువ్వే చేయుటకు నీకు ఏ పనిని అప్పగించినా ఆ పనిలో నమ్మకంగా ఉండు, ఆ పనిలో శ్రద్ధగా చేయి. ఆ పనిలో మనుషులు కంటికి కనబడనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడంట మనుషులు మాత్రమే కాదు నువ్వు చేసే పనిని చూసేది, నువ్వు చేసే పని కనబడినటువంటి దేవుడు చూస్తున్నాడు. ఆయన ఉంటే ఎలా చేస్తావో అలా మనుషులు లేనప్పుడు కూడా నువ్వు చేయగలిగితే, యథార్థంగా చేయగలిగితే నీ చేతిలో ఏముండదంటేనంట పాపం ఉండదు. ఎప్పుడు కూడా మనము లంచాలను మనం తీసుకోవలసిన దానికంటే ఎక్కువగా మనం ఎప్పుడు కూడా మన చేతులను చాపి తీసుకోకూడదంట. లంచగొండలంగా ఉండకూడదు. అలా ఆశించేవారు ఏమిటంటే మన చేతిలో పాపం ఉన్నట్లుగా. మరి మన చేతిలో పాపం ఉంటే ఆ పాపాన్ని కూడా మనం ఏం చేయాలా, విడిచిపెట్టాలా. ఇంకా ఏమున్నాయంటే మనకి ఇంకెక్కడ పాపం ఉంటాయి, మన యొక్క చెవులలో కూడా పాపం ఉంటది. మన చెవుల్లో కూడా ఏముంటదంటే, ఎలా పాపం మన చెవుల్లోకి వస్తుందంటే అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలను మనము వినుట ద్వారా, వ్యర్థమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను మనం వినుట ద్వారా మన చెవుల్లోనికి ఏమొస్తుంది అంటే పాపము అనేది ప్రవేశించి అది కొరుకుడు పుండులాగా మనల్ని అపవిత్రపరుస్తుందంట. ఇంకా మీకు ఈ ఒకే దగ్గర 3 విషయాలని అదొకసారి చూపించి ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయ భాగములో, యెషయా గ్రంథము 59వ అధ్యాయ భాగము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 6వ వచనము 7వ వచన భాగమును చదివితే, వారు పట్టుబట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవరికి విరుగపడదు, వారి క్రియలు, అక్కడ ఏమన్నా ఉన్నాయంట, వారి క్రియలు ఎలా ఉన్నాయంట, క్రియలలో ఏముందంట పాపం ఉన్నదంట. 7వ వచన భాగమును చదవండి. వారి కాళ్ళు పాపము చేయ కాళ్ళు ఎక్కడికి పరిగెత్తున్నాయంట, క్రియల్లో పాపం ఉన్నది. కాళ్ళల్లో కూడా ఏముందంట, కాళ్ళు కూడా దేనికి వెళ్తున్నాయంట, పరిగెత్తుతున్నాయంట, పాపము చేయడానికే పరిగెత్తుతున్నాయి అంట. అదే 3వ లైన్ చదవండి. 3వ లైన్ చదివితే, వారి తలంపులు పాపహేతుకమైన తలంపుల్లో కూడా ఏముందంట, తలంపుల్లో కూడా ఏముందంట పాపం. అంటే తలంపుల్లో పాపం ఉన్నది, పాదాలలో పాపం ఉన్నది, క్రియల్లో పాపం ఉన్నది, చేతిలో పాపం ఉన్నది, చెవులో పాపం ఉన్నది అన్నాడు కదా. ఇంకంటాడు మన నాలుక కూడా ఎట్టుందంటేనంట అనర్ఘలమైనటువంటి విషయంతో నిండి ఉన్నదంట. ప్రతివాని నాలుక కిందంట పాము పాపం ఉన్నాయంట. ప్రతివాని నాలుక కింద ఏముంటాయి అంటేనంట విషసర్ప పాము ఉంటదంట. ప్రతివాని నాలుకల కింద విషం ఉంటదంట. రెండవది ప్రతివాని నాలుక మీద ఏముంటదంటేనంట పాపం ఉంటదంట. అందుకనే మనము అనర్గళముగా అబద్ధాలు ఆడగలుగుతున్నాం. అంటే మన తలంపులు మొదలుకొని పాదాల వరకు పరిశీలించుకుంటే మన పడకలో కూడా, కొందరి యొక్క నడకలో పడకలో కూడా ఏముంటుంది అంటేనంట
పాపం ఉంటుందంట. ఈ పాపాలన్నిటితో మనం ఏం చేయాలా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? పరిశుద్ధుడగు దేవుని దగ్గరికి వచ్చినాం, పరిశుద్ధుడగు దేవుని సన్నిధిలో నిలబడడానికి వచ్చాం, పరిశుద్ధులంగా చేయబడ్డానికి పిలువబడ్డాం. ఆయన రాజ్యంలో ఆయన రాజ్యములో సదాకాలం ఉండవలసిన వారు. మనలో చిన్న పాపం ఉన్నా కూడా మనము మాత్రము పరిశుద్ధులముగా చేయబడలేము. యెషయా గారి గురించి మనందరికీ తెలుసు. ఎంతమందికి ప్రవక్త అయిన యెషయా గారి గురించి తెలుసు? ప్రవక్త అయిన యెషయా గారు ఉన్నారు. ఆయన నిజముగా ఆయన పుట్టినది మొదలుకొని కూడా సంపూర్ణంగా దేవుడు ఏది చెప్తే అదే చేసే వ్యక్తి. అయితే ఒక రోజున ఆయనకి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనము, అక్కడ దేవదూతల యొక్క ప్రత్యక్షత, వారి మధ్య దేవుని యొక్క స్వరము మరి యెషయా గారికి వినబడుతుంది. యెషయా గారికి వినబడుతూ యెషయా గారు దేవుడు మాట్లాడుతుంటే యెషయా గారిని దేవుడు అంగీకరిస్తున్నాడు. యెషయా గారు దేవుడు యెషయా గారితో మాట్లాడుతుంటే యెషయా గారు తన స్థితిని దేవుని ఎదుట చూచుకున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే కనుక, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేనేం చేస్తున్నాను? సంచరిస్తున్నానయ్యా. కాబట్టి నేను నీ మాటను ప్రకటించడానికి, నీవు వాడుకోవడానికి నేను ఎంత మాత్రం కూడా యోగ్యుణ్ణి కాదు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అంటే ఆయన ఏమి అపవిత్రమైన మాట మాట్లాడకపోయినా, ఆయన ఏమైనా అపవిత్రమైన పనులు చేయకపోయినా, తనున్న సమాజాన్ని బట్టి, తనున్న లోకాన్ని బట్టి, తన చుట్టూ ఉన్న మనుషులను బట్టి తనకి ఏమి కలిగింది అనుకుంటున్నాడు? తను ఏం కలిగి ఉన్నాను అనుకుంటున్నాడు? నేను అపవిత్రునయ్యాను ప్రభువా అంటున్నాడు. ప్రియులారా, మనం రోడ్డు మీద వెళ్తాం. మన రోడ్డు మీద ఒక రోజంతా మీరు మంచి సెంటర్లో తిరిగి రానియండి. మీ షర్ట్ ఏమైపోయి ఉంటుంది? మీ బట్టలు ఏమై ఉంటాయి? దుమ్ము కొడతాయా కొట్టవా? మీరెక్కడ పొరలాడలేదుగా, మీరెక్కడ చేత్తో తీసుకొని పూసుకోరుగా. కానీ ఆ మురికి ప్రాంతంలో మనం నడిచి మన పనులు మనం చేసుకొని వచ్చే లోపలే మనం ఉన్నటువంటి వస్త్రములు ఏమైపోతున్నాయి? మురికి మాలిన్యమైపోతున్నాం. అది వాడుకోవడానికి పనికి రాకుండా ఇప్పుడు మనము పాపలోకములో ఉన్నాం. మనం అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాం, దుష్ట తలంపులు కలిగిన వారి మధ్య ఉన్నాం, దుష్టుల మధ్య ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళతో సహవాసం చేసాం, వాళ్ళతో వ్యాపారం చేసాం, వాళ్ళతో కలిసి తింటున్నాం, వాళ్ళతో మనం జీవిస్తున్నాం. అయినా ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనము పరిశుద్ధ పరచబడాలి అంటే ఖచ్చితంగా పాపముతో మనం ఏం చేయాలంట? పోరాడాల. ప్రతిరోజు కూడా నీ ప్రతి అవయమును ప్రభు రక్తం చేత నువ్వేం చేయాలంటే కనుక కడుగుకోవలసినదే. ప్రతిరోజు ప్రభు రక్తంతో నీ తలంపులను మొదలుకొని బిగించే నీ పాప తలంపులు చాలా సార్లు మనలో వచ్చే ఏంటి అంటే కనుక, మనకు పుట్టే ఏంటి అంటే కనుక, నరుల యొక్క ఆలోచన, ఊహల, తలంపులు ఎప్పుడు కూడా ఎట్లాంటివంటే దేవుని దృష్టికి చెడ్డగానే ఉన్నాయి. పాపపు తలంపులే మనకు వస్తుంటాయి. ఆ పాపపు తలంపులను బట్టి ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేనెందుకు క్షమించలేకపోతున్నాను, నేనెందుకు సహించలేకపోతున్నాను, నేనెందుకు ఓర్చుకోలేకపోతున్నాను, నాలో నీ ప్రేమ ఎందుకు కనబట్లేదు, నేనెందుకు ఇలా తలంచుతున్నాను ప్రభువా. దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాలా. మన యొక్క మార్గములను బట్టి ప్రభువా నేను నా పనుల కొరకు నా పాదముల ఆ స్థలములోనికి వెళ్ళి నేను వారితో మాట్లాడాను ప్రభువా. వారిలో ఉన్న అపవిత్రత, వారిలో ఉన్న దోషము, వారిలో ఉన్నటువంటి దూషణ నన్నంటకుండా చేయండి. కొన్నిసార్లు కొందరు మాట్లాడి వాళ్ళ మాటలు తీరు చేసుకుంటాం. మాట్లాడామనుకోండి, మనకి తెలియకుండానే మన భాష కూడా ఏమొచ్చేస్తుంది, వాళ్ళలాగా మనం కూడా మాట్లాడేస్తుంటాం. కాబట్టి ఒకవేళ అవి నిన్ను అంటుతుంటే నువ్వు సరి చేసుకోవాలా. నీ పాదములను బట్టి ప్రార్థన చేసుకోవాలా, నీ తలంపులను బట్టి ప్రార్థన చేయాలా, నీ క్రియలలో ఉన్న నువ్వు చేసిన పాపమును బట్టి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఇలా నీ చూపులో ఉన్న పాపమును, నీ చెవులలో ఉన్న పాపమును, మరి నీ యొక్క పడకలో ఉన్న పాపమును ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలా. అది ఒప్పుకున్నటలో ప్రభుని అడగల. పాపము మీద మనకి అసహ్యత కలిగే అంతవరకు మనం ప్రార్థన చేయాలా, పోరాడాలా. పాపము మీద మనకి అసహ్యత
ఉండాలంటే అసహ్యత పుట్టాలంట. ఇది మీకు చెప్పవచ్చు, మరి నేను చెప్పకూడదు నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయంలో నేను చదువుతున్నప్పుడు, నేను బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, అమ్నోను మరి అబ్షాలోము యొక్క సహోదరిని, మరి ఆమె పేరేం పేరమ్మా, తామారు. అమ్నోను తన సహోదరి అయినటువంటి తామారునంట ఆమె సౌందర్యాన్ని చూచి ఆమెతో కూడాడంట, ఆమెతో తప్పు చేశాడంట. తప్పు చేసిన తర్వాత ఆయనకంట ఆమెను చూడంగానే తర్వాత ఆయన ఫీలింగ్ ఎలా వచ్చిందంటేనంట, ఆమెనంటే అసలు చూడడానికి కూడా అసహ్యం వచ్చిందంట. ఆమెను చూడడానికి కూడా ఏమొచ్చిందంటేనంట, అసహ్యం వచ్చంట. ఆమెను నెట్టి బయటపడేశాడంట. అది తప్పు, అది పాపము, ఆయనకి శిక్ష పడింది. నాకు అనిపిస్తుంది అట్లాంటి అసహ్యత మనం పాప విషయంలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు పాపం చేయకుండా కలిగితే ఎంత బాగుంటది. పాపం అంటే ఆ చేసిన పాపమునంట ఆ స్త్రీనంట అంతగా తామారునంట చూడడానికి కూడా ఇష్టపడకుండాంట అసహించుకున్నాడంట. ఈరోజు నా దేవుని పిల్లలకి పాప మెడల్లో ఏమి రావటం లేదంటే అసహ్యత రావటం లేదు. కాబట్టి పాపమంతా ఏమైపోతున్నారంటే చూడకూడదు అనుకుంటున్నారు, చూస్తున్నారు క్షమాపణ అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు క్షమాపణ అడుగుతున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు అంటే దేవుని ఇజ్రాయేలు ప్రజలు కనుక ఎలాగున్న బలులిచ్చి ప్రాయశ్చిత్తం వచ్చిందో, ఇప్పుడు మనం తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే పాపమునంట తెలియక చేస్తే మనకి దెబ్బలు తక్కువేనంట. తెలిసి చేస్తే, బుద్ధిపూర్వకంగా కనుక పాపం చేస్తే, తెలిసి తప్పని తెలిసి పాపం చేస్తే ఆ పాపం మనకు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచ్చిన భాగము పేజీ నంబర్ 206 అండి, 206వ పేజీ 26వ వచ్చిన భాగం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అంటున్నాడు. జాగ్రత్త సుమ, దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా అని దేవుని బిడ్డలమైన మనం పాపము విషయంలో తప్పులు చేసి మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే క్షమిస్తాడు అనుకుంటుంటాం. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము తెలిసిన తర్వాత వ్యభిచారం చేయకూడదని దావీదు గారికి తెలుసు. కానీ బెర్షెబాతో వ్యభిచారం చేశాడు. దేవా నేను పాపిని అని ఒప్పుకొని ఏడుస్తున్నాడు. కానీ శిక్ష వేయకుండా ఉన్నాడా దేవుడు? ఆయన అంటాడు కదా, ఆయన అన్నాడు, ఒక కథ చెప్పాడు, నువ్వే తీర్పు తీర్చు, నువ్వు ఆ కథకు తీర్పు తీర్చమన్నాడు, జడ్జిమెంట్ ఇమ్మన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అది నువ్వే అన్నాడు. బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే అబద్ధం ఆడకూడదని తెలుసు, నువ్వు అబద్ధాలే ఆడుతున్నావు. అబద్ధానికి ఖచ్చితంగా ఫలం ఉంటుంది. అబద్ధంకి ఏముందంట? ఫలం ఉందంట. అబద్ధం యొక్క ఫలాన్ని నువ్వేమనుకుంటావంటే ఈ రోజు కోయవు. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడంగానే ఇప్పుడే నీ మీదకి పంపిస్తే నీకు అర్థమవుతుంది అనుకుంటావేమో. నీకు తెలివి చెప్తాడు, అబద్ధం ఆడకూడదని నీకు చెప్తాడు. నువ్వు అబద్ధాలనే ఆడుతున్నావు అనుకో, దేవుడు కూడా అంట నీకోసం ఎలా ఉంటాడంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచ్చిన భాగము. 13 కూడా చదవమ్మా, 13 కూడా. మోషే ధర్మశాస్త్రము నందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను
మేము మా చెడు నడవడిని మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయ్యుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి. పాపము విషయంలో దేవుడు గద్దించినప్పుడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనకి నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోలేదనుకోండి, తాగుబోతుడికి తాగొద్దురా లివర్ పాడైద్ది అంటాడు. నేను ప్రార్థన చేసుకొని తాగుతానని తాగాడు అనుకోండి, నేను ప్రార్థన చేసుకొని తాగుతానని తాగాడు అనుకోండి, ఇప్పుడు ప్రార్థన వింటాడంటవా దేవుడు? మళ్ళీ అంటాడు నేను దేవుని బిడ్డ నాకేం కాదు అంటాడు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పటికి ఎవరికి ఏమి జరగదు. అందుకని అంటాడు మోసం చేయవాడిని మోసం చేయనియండి, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనియండి, లెట్ దెమ్ డూ. అబద్ధికుడిని అబద్ధికుడిగానే వదిలేస్తాడు, అపవిత్రుడిని అపవిత్రుడిగానే వదిలేస్తాడు. కానీ నీకు ఒక టైం ఉంటుంది చూడు, నువ్వు యథార్థత నీవు కరెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్గా రైచియస్గా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, అప్పుడు నీకు జరగదు. అప్పుడు కొడతాడు దేవుడు. చూసి ఏం చేస్తాడంటే, అబ్బాయి ఇప్పుడు నీ కరెక్ట్గా నాకు ఎందుకు జరగలేదంటే, అప్పుడు అంటాడు కదా, నువ్వు ఎప్పుడైతే నేను అబద్ధమును గురించి నేను హెచ్చరించినప్పుడు. అందుకనే పాపమును విడిచిపెట్టటంలో ఎప్పుడు తడవు చేయకూడదు. పాపమును విడిచిపెట్టడంలో, పాపమును ఒప్పుకొనుటలో, పాపమును విసర్జించుటలో, పాపమును అసహించుకొనుటలో వెంటనే దేవుని దగ్గరికి లోబడిపోలా. వెంటనే లోబడిపోయామా, నీకు కీడు కాలములో, నీకు అపాయ కాలములో, నీ ఆపత్ కాలములో దేవుడు నిన్ను కనికరముతో జ్ఞాపకం చేసుకుంటాడు. అలా నువ్వు ఇప్పుడు కనుక విడిచిపెట్టలేదా, ఈ అబద్ధమునకు ఈ రోజు దేవుడు ఫలం ఇవ్వలేదు కదా అని దేవుడు అంగీకరించాడు అనుకోబాకండి. మోసానికి దేవుడు ఈరోజు ఫలం ఇవ్వలేదు కాబట్టి అంగీకరించాడు అనుకోబాకండి. లేకపోతే అపవిత్రతకు దేవుడు ఈ దినాలను శిక్షించలేదు కాబట్టి అంగీకరించాడు అనుకోబాకండి. సమయము కనిపెడతాడు ప్రతి దానికి. దేవుడు సమయమును కనిపెడు. అందుకనే నీలో ఉన్న పాపముతో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక పోరాడాలా. నీలో ఉన్న పాపం అది ఏ అవయములో ఉన్నా, అది నీ దృష్టిలో ఉన్నా, నీ వెనికిడిలో ఉన్నా, నీ ఆలోచనలో ఉన్నా, నీ హృదయంలో ఉన్నా, నీ నాలుక మీద ఉన్నా, నీ పెదవుల మీద ఉన్నా, లేకపోతే నీ నడతలో ఉన్నా, నీ పాదాల్లో ఉన్నా, నీ క్రియల్లో ఉన్నా, పాపమును ఒప్పుకొని ఖచ్చితంగా ఏం చేయాలా, విడిచిపెట్టాలా. పాపముతో నువ్వు పోరాడితేనే నీకు జయము. పాపము విషయంలో నువ్వు జయించకుండా బహుమానము కిరీటము నువ్వు పొందలేవు ప్రియులారా. రెండవదిగా దేవుని బిడలైనటువంటి వారు భోగేచ్ఛలతో పోరాడాలి. ఖచ్చితంగా ఏం చేయాలంటే అండి, మనం దేనితో పోరాడాలంట, భోగేచ్ఛలతో మనం పోరాడాలి. ఎందుకంటే అంత్య దినములలో దుష్టుడు మనకి నేర్పించేది మనలను ధనవంతులుగా చేసే దేని కొరకంటేనంట, భోగేచ్ఛల నిమిత్తమేనంట. ప్రతి ఒక్కరిలో కూడా సుఖభోగములు యందు వాంఛను ఏం చేస్తాడు అంటేనంట, అపవాది కలుగజేస్తాడంట. ప్రతి ఒక్కరిలో ఏం కోరికను పుట్టిస్తాడు అంటేనంట, సుఖాశక్తిని దేవుడు సాతానుడు కలుగజేస్తాడంట. ప్రతి ఒక్కరికి కూడా సుఖభోగములు యందు వాంఛను పుట్టిస్తాడంట. ఆ సుఖ భోగేచ్ఛలనంట మన అవయవాలంట కోరుకుంటూ ఉంటాయంట. వాటిని మనము జయించాల. అది చూడండి, అంత్య దినముల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయ భాగములో, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచన భాగమును చదివితే, పేజీ నంబర్ 230, చివరి అధ్యాయమమ్మ, 3వ వచనం. ఏలియనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి, భూరాజులు దానితో వ్యభిచరించి, భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైనరి. అంటే అంత్య దినములలో మనుష్యులను ఎలా తయారు చేస్తాడు సాతానుడు అంటే,
మనుషులందరిలో ఏ వాంఛను పుట్టిస్తాడు అంటేనంట, అందరిలో ఏ వాంఛ వస్తుంది అంటేనంట, సుఖ భోగములయందు వాంఛ, ధనవంతులు అవ్వాలనేటువంటి ఆశ. ఈ అంత్య దినాలలో మనలో పుట్టేటువంటి కోరిక ఏంటి అంటే కనుక ఎప్పుడు సుఖపడాల, సుఖకరమైన వాటిని మనం కోరుకోవాలి, భోగేచ్ఛలు కావాలా, దాని వలన ధనవంతులు కావాలనేటువంటి ఆశను పుట్టిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ యొక్క అంచె దినములలో మనలో మన శరీరంలో ఉన్నటువంటి భోగేచ్ఛలను ఏం చేయాలా, సుఖభోగములను ఏం చేయాలంటేనట జయించాల. సుఖభోగములతో కూడిన వాంఛని మనం ఏం చేయాలంటే జయించాల. ఒకవేళ దేవుడు నీకు పెద్ద ఇల్లు ఇవ్వలేదు, చిన్న ఇల్లు ఇచ్చాడు, అందుట్లో అడ్జస్ట్ అయిపోవడమే. దేవుడు నీకు ఏది ఇచ్చినా, ఎక్కడ తన కృప ఉన్నదో, ఎక్కడ నీకు సన్నిధి ఉన్నదో, దేవుడు నీకు వెండి ఇవ్వకపోయినా, బంగారం ఇవ్వకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా, ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా, ధనం ఇవ్వకపోయినా, వాహనాలు ఇవ్వకపోయినా, ఏ స్థితిలో దేవుడిని నుంచినా ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించాలే. కానీ వాటి మీద ఉన్న వాంఛలను కలిగి ఉన్నావు అంటే కనుక దానితో నువ్వేం చేయాలా, పోరాడాల. ఎలాగున్నా లాజరు గారు ఆయన యొక్క దైవభక్తి కలిగిన వాడైనప్పటికీ దేవుడు ఆయన ఏ స్థితిలో ఉంచాడు, లాజరు గారిని దరిద్రుడు అని పిలిచాడు. లాజరు పేరే ఏం పేరు పెట్టాడంటే దేవుడు దరిద్రుడు అన్నాడు. తన బ్రతుకు దినములలో సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన ఆరోగ్యం లేదు. అయినా అది దేవుని చిత్తం అని ఏం చేశాడంట, దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉన్నాడు. సరైన ఆహారం ఇవ్వకపోయినా, సరైన వస్త్రం ఇవ్వకపోయినా, సరైనటువంటి సౌకర్యాలు ఏమీ లేకపోయినా కూడా లాజరు గారు ఒక్కరోజు కూడా ప్రభువా నేను నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఇంత దరిద్రత, నాకెందుకు ఇన్ని ఆకలి దప్పులు, నాకెందుకు ఇంత వ్యాధి, నాకెందుకు ఈ స్థితి, ఒంటరితనము, నా పరిస్థితి అని కుక్కలతో నేను బ్రతుకుతున్నానని ఏమైనా అనుకున్నాడా? అనుకోలేదు. యోబు గారిని కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి, సంపన్నమైన స్థితిలో నుంచి మట్టిలోనికి లాగేశాడంట. పెంకులతో, చిల్ల పెంకులతో తన శరీరాన్ని గీరుకుంటున్నాడంట. పుండ్లతో ఆ యొక్క పుండ్ల నుంచి కలిగేటువంటి ఆ చీమ రక్తపు యొక్క వాసనతోనంట భరించలేకపోతున్నాడంట. దరిద్రతను అనుభవిస్తున్నాడు. ఆదరించేవారు లేరు, విమర్శించేవారి మధ్య ఆయన కూర్చున్నప్పుడు అన్నాడు, నా దేవుని చేతులు ఆయనకి ఇష్ట ప్రకారం నన్ను నలుపుడుగాక. అబ్బా ఏమన్నాడంట, ఆయన ఏం దీవించున్నాడంట, ఆయన ఇష్ట ప్రకారం ఆయన నన్ను ఏం చేయాలని అంటున్నాడు, నలుపును గాక. అబ్బా మనం అయితే ఏమంటాం, నిన్ను నమ్ముకున్నందుకు నాకేమీ ఇచ్చావు ప్రభువా, ఒక ఉద్యోగం ఇచ్చావా, ఆరోగ్యం ఇచ్చావా, నిన్ను నమ్ముకున్నది నాకు ఒక ఇల్లు ఇచ్చావా, నాకు కావాల్సిన ఏమైనా ఇచ్చావా అనుకుంటాం. ఎందుకు అంటే మన హృదయములో సుఖభోగములయందు వాంఛ ఉంటే, మనలో గనక భోగేచ్ఛలు ఉంటే ఖచ్చితంగా వాటి కొరకు మనం ఏం చేస్తామంటే వాటిని సంపాదించుటలో మన అవయవాలను ఏం చేస్తామంటే కనుక లోబరుచుకుంటాం. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనము సుఖ భోగాలతో కూడా ఏం చేయాలంటే, భోగేచ్ఛలతో కూడా మనం ఏం చేయాలంట, పోరాడాలంట. ఒకవేళ సుఖాశక్తి నీలో అలా ఉంటే కనుక, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు అలాగున గనక, మరి నీ యొక్క మనస్సు ప్రేరేపితమై ఉంటే, నీ అవయవాలు కోరుకుంటూ ఉంటే, ప్రభువా నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచినా. చూడండి పౌలు గారు వాళ్ళు ఎలా సమర్పణ కలిగి ఉన్నారంటే, ఫిలిప్పి గ్రంథము 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగమును చదవండి. నాకు కొదవ కలిగినందున నేనేలాగూ చెప్పటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను.
నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఏమి నేర్చుకోవాలా? సంఘము ఏ భక్తిని నేర్చుకోవాలా? మనము భోగేచ్ఛలతో పోరాడాల. భోగేచ్ఛలతో పోరాడి ఏమి నేర్చుకోవాలంట అన్నాడు పౌలు గారు. అంటున్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఎలా ఉండగలను? సంతృప్తిగా ఉండగలను. ఎంతమంది ఈ రోజున సంతృప్తిగా ఉన్నారని చెప్పగలరు? దేవుని దగ్గరికి వచ్చి నేను చాలా సంతృప్తిగా ఉన్నానంటే ఎవరు చెప్పగలరు? అందరం అంటాం. దేవుడు కనుక నిలబడి నీకేం కావాలి అంటే అందరూ ఏం చేస్తారు? ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఒక పుస్తకాలు ఇస్తారేమో, లిస్టులు కూడా కాదు. ఎంత అడిగినా కూడా, ఎన్ని అడిగినా కూడా ఇంకా గుర్తు చేసుకుంటుంటారు. ఇంకేమైనా అడగాల్సినవి ఉన్నాయా, ఇంకేమైనా అడగాల్సినవి ఉన్నాయా, ఇంకేమన్నా వరాలు ఉన్నాయా అని గుర్తు చేసుకుంటామేమో. కానీ పౌలు గారంట, దేవుడు ఏ స్థితిలో నన్ను ఉంచినా కూడా ఈ భక్తి మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడంట మన శరీరం అంట దేవుని యొక్క బలానికి లోబడిపోతుందంట, దేవుని యొక్క చేతిలో ఉండిపోతుందంట. భోగేచ్ఛలను మనము ప్రేమించామా, సుఖభోగములు ఎందు వాంఛ కలిగి ఉన్నామా, దేవుని సన్నిధిలో మనం చచ్చి కనపడతామంట. సుఖభోగములు ఎందు వాంఛ కలిగి ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటామంట? చచ్చిన వారమంట. సుఖభోగములను కోరుకునేవాడు దేవుని సన్నిధిలో చచ్చిన వారుగా కనబడతారంట. సుఖభోగములు ఎందు వాంఛ కలిగిన వారంట దేవుని సన్నిధిలో దరిద్రులుగా కనబడతారంట. సుఖభోగములందు వాంఛ కలిగిన వారికి సామెతలు అంటాడు లేమి కలుగునంట. ఒకవేళ సుఖభోగాలను మనం ప్రేమించామంటే దేవుని దృష్టిలో మనం దరిద్రులంగా కనబడతామంట. మరి మనం ఏమి కావాలన్నా, మనం ఏం పోరాడాలంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా, దీన స్థితిలో ఉంచినా, సంపన్న స్థితిలో ఉంచినా, లేమిలో ఉంచినా, మరి ఆకలితో ఉంచినా, సమృద్ధిలో ఉంచినా, వస్త్రములు ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వేం చేయగలగాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సంతృప్తినిగా, ప్రభువా నాకున్న ఈ స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగినటువంటి భక్తి కలిగిన వారే జయించేవారు, వారే కిరీటాలు పొందుకోగలిగిన వారు, వారే నిత్య జీవంలోనికి వెళ్ళగలిగిన వారు. మనమేమో ఏం చేస్తాము అంటే కనుక లేని దానిని బట్టి, మనకున్నటువంటి ఆశలను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి వాంఛలను బట్టి వాటి కొరకు మనము ప్రయాసపడేవారు ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, భోగేచ్ఛలతో మనం ఏం చేయాలంట? పోరాడి మనలో ఉన్న భోగేచ్ఛలను విడిచిపెట్టి అన్ని స్థితిగతులను మనం ఏం నేర్చుకోవాలంట? సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలా. సంతృప్తి కలిగిన వారముగా ఉండేటట్లుగా బ్రతకాలి అంట. మూడవదిగా చూస్తే ప్రియులారా, మనం ఇంకా దేనితో పోరాడాలి అంటే కనుక మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగమును చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమందున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు ఉండవల్లని మిమ్మల్ని బ్రతిమలాడుకొనొచ్చున్నాను. మూడవదిగా, ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరేచ్ఛలతో మనం పోరాడాల. దేంతో పోరాడాలంట అండి? ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి మనలో ఏముంటాయంట? శరీరానికి ఏముంటాయంట? ఇచ్ఛలు ఉంటాయంట. శరీరేచ్ఛలను కూడా మనము పోరాడి ఏం చేయాలంటే మనలో ఉన్న శరీరేచ్ఛలన్నిటిని కూడా మనము చంపివేయాలంట. మనలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నిటిని కూడా దేవుని యొక్క ఆత్మచేత ఏం చేయాలంట? చంపాల. ఎంత భక్తి చేసినా కూడా కొంతమందిలో ఈ శరీరేచ్ఛలు నశించిపోవటలా. ఎంత ప్రార్థన చేసేవారైనా,
ఎంత వరాలు కలిగిన వారైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా వీళ్ళు తమ శరీరేచ్ఛలతో ఏం చేయలేకపోతున్నారంటే పోరాడి గెలవలేకపోతున్నారు. ఆ పోరాడి గెలవలేకే వారి యొక్క శరీరంలో ఉన్న ఇచ్ఛలను బట్టి వారి మొదటి స్థితి కంటే వారి కడపటి స్థితి చెడ్డగైపోతుంది. వారి మొదటి క్రియల కంటే వారి కడపటి క్రియలు అయోగ్యమైపోతున్నాయి. ప్రియులారా, ఈ రోజున దేవుని బిడలైనటువంటి వారు ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరేచ్ఛలను గెలవాల. శరీరేచ్ఛలేంటి? శరీరేచ్ఛలతో మనం పోరాడాలంట. శరీరేచ్ఛలను పోరాడి వాటిని మనలో ఉంటే వాటి మనలో నుండి అది బయటికి వెళ్ళేటట్లుగా వాటికి మనము స్థావరం కాకూడదు. శరీరేచ్ఛలకు మనము స్థానం ఇవ్వకూడదు. శరీరేచ్ఛలకు మనము గుడారంగా ఉండకూడదు. ఏంటి ఈ శరీరేచ్ఛలు అంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, రోమా పత్రిక 13వ అధ్యాయము 13-14 వచ్చిన భాగములు చదవండి. 143వ పేజీ నెంబర్ 143, 13-14 వచ్చిన. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు ఏంటి? శరీరేచ్ఛలతో కూడా మనం ఏం చేయాలంట? ఆత్మకు విరోధమైనవి ఏంటంట? శరీరేచ్ఛలు. దీంతో మనము పోరాడాలంట. మరి ఈ శరీరేచ్ఛల యొక్క ఏమి ఉన్నాయని రోమా సంఘానికి రాస్తున్నాడంటే అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుని బిడ్డలకి ఏమి నేర్చుకోకూడదు? సరదా లేదండి. పిల్లలకి అందరికి లోకానికి ఏం కావాలంట? లోకానికి సరదాలు కావాలా, లోకానికి ఎంటర్టైన్మెంట్లు కావాలా, లోకానికి ఏం కావాలా? ఈ లోక సంబంధమైన వారికి అల్లరితో కూడిన ఆట పాటలు కావాలి. అన్నిటిలో ఏం కావాలి? ఆట పాట కావాలి. అల్లరితో కూడిన ఆట పాటలు దేవుని సంఘములో ఉండకూడదు. అల్లరికి దేవుడు కర్త కాదు. దేవుని పిల్లల్లో ఏముండకూడదంట? అల్లరితో కూడినటువంటి, అంటే సరదాలు, ఎంటర్టైన్మెంట్లు. దేవుని వాక్యంలో కూడా అంటే ఒకసారి అన్నారు కదా, ఏందండి మీరు వాక్యం చదువుతుంటే వాక్యాలు చూపిస్తున్నారు, అంత సీరియస్గా చెప్పే బదులు మధ్యలో 2 జోకులు వేయచ్చు కదా, ఒక 2-3 పాటలు పాడొచ్చు కదా అంటే నేను అన్నాను అనమాట, మేము గానా భజనానికి రాలేదు, మేము గానా భజనాలకు రాలేదు. ఒక పాస్టర్ గారు ఎట్టే పాడుతున్నాడు, 3 మాటలు 6 పాటలు పెట్టేవాడు ఒక ఆయన వచ్చాడు. అంటే నేను అన్నాను ఆయనతో, ఆయన వాక్యం చేస్తే 3 మాటలు ఉంటాయి, 6 పాటలు ఉంటాయి. నేను వాక్యం ఇక్కడ చెప్తాను, మందిరంలో పోట్లాడుతుంటే నేను అన్నాను ఆయనతో, ఇదే అన్నాను, నాకు నువ్వు 3 మాటలు 6 పాటలు గానా భజనాలు నాకు సంఘంలో వద్దు. వాక్యం చెప్తే నాలో ఉన్న పాపాన్ని నేను గుర్తుపట్టాలా, ఆ పాపము నా కన్నుల ఎదుటికి వచ్చినప్పుడు దానిని మార్చుకోవడానికి నా హృదయం కదలబడాలా. అలా కాకుండా ఆటలు పాటలు ఎందుకు? దేవుని సంఘములో దేవుని బిడ్డల్లో అల్లరితో కూడిన ఆట పాటలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా మనలో శరీరమే పనిచేస్తుంది, ఆత్మ కాదు. దేవుని ఆత్మ మనలో ఒక్కించి కూడా మనలను మండించదు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా అల్లరితో కూడిన ఆట పాటలకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే గనక దూరంగా. మందిరానికి వచ్చారా, ప్రార్థనకు వచ్చారా, ప్రార్థనలో కూర్చున్నారా, జాగ్రత్తగా ఉండండి.
ఆయన మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట సుత్తు వంటిది కాదా? ఆయన వాక్యము రెండంచుల ఖడ్గం కదా? ఖడ్గము నీ మీదికి దూసుకొని వస్తే, ఖడ్గము నేను కోస్తుంటే నీకు నొప్పి పుట్టిద్దా పుట్టదా? సుత్తితో నువ్వు కొట్టబడుతుంటే నీకు నొప్పి తగిలిద్దా రాదా? అగ్ని నిన్ను తాకుతుంటే మంట పుట్టిద్దా పుట్టదా? అంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడితే ఇది నీలో కలిగేటువంటి కదలిక. నీలో ఈ కదలిక రావాలి అంటే నువ్వు దేనికి దూరంగా ఉండాలంటే నీ శరీరము అల్లరితో కూడిన ఆటపాటలు మానేయాల. దానికి నువ్వెప్పుడు కూడా దృష్టిని పెట్టవద్దు. మరి దేవుని సేవకురా అంటున్నాగా, కథలు చెప్పట్లేదు, పాటల మధ్యలో పాటలు పెడితే ఒక్కొక్క మధ్యలో పాటలు పడితే బాగుండు. మాకు రావు అట్ట పాడడం, మేము బాగాలేం. నిద్రపోతారండి, ఒక పాట పాడితే బాగుంటుంది. మాకు రావు, మీరు నిద్రపోతే అది మీ పొరపాటే, మేము పాడం. వాక్యాన్ని వాక్యంగా చెప్పుకుంటూ వెళ్ళాలా. రెండవదిగా అంటున్నాడు కదా, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక. దేవుని బిడలు దేవుని సంఘంలో ఎలా ఉండకూడదంట? మత్తులుగా ఉండకూడదు. మత్తులుగా ఉన్నాము అంటే, పౌలు గారంట ఒకరోజు 3వ అంతస్తు దగ్గర తీసుకెళ్లారంట. పరిశుద్ధుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి వాక్యం చెప్తూ ఉన్నారంట. ఆ రాత్రంతా మధ్యరాత్రులైనా కూడా సంఘం అంతా నిద్రపోకుండా వాక్యం వింటున్నారంట. దేవుని మాటలు మాట్లాడుతుంటే, దేవుని యొక్క స్వరాన్ని వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే వింటున్నారంట. అందరికి కూడా ఆ ఇంటిని చూస్తుంటేనంట అక్కడ అన్ని దీపాలు కనపడుతున్నాయంట. దీపాల్లాగా కనపడుతున్నారంట. మధ్యలో ఐతుకని ఒక ఆయన ఉన్నాడంట. ఎంతసేపు రాత్రి, ఎంతసేపు 3 అయింది, ఇంకా ప్రసంగం ఆగిపోలేదు అన్నాడు అంట. ఆయన ఒకసారి చూసుకున్నాడేమో వాచి, ఇంకా అవ్వలేదు. ఇటు చూశాడు, నాకు నిద్ర వస్తుంది అనుకున్నాడంట. మరి నిద్రపోవాలంటే కింద కూర్చుంటే మళ్ళీ ఎక్కడ లేపుతాడు అన్నాడంట. చెమటలు పోస్తున్నాయి అన్నాడు. కిటికీ ఉంటే పైన ఆ కిటికీ ఎక్కి కూర్చున్నాడంట. కూర్చోనంట ఇక వాక్యం చల్ల గాలి వస్తుంది. వాక్యం చెవిలో బోట్ల, హృదయంలోకి పోవటలా. వెంటనే ఎప్పుడైతే తన హృదయం దేవుని మాటల మీద నుంచి పోయిందో, వాక్యం విన్నోళ్ళందరికీ నిద్ర వస్తుంది. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. వాక్యం వింటుంటే నిద్ర వచ్చిందంటే వాళ్ళ దురాత్మ ఉన్నట్టు. మీకు అర్థమైందో లేదు? వాక్యం వింటున్నా నిద్ర వచ్చింది అనుకోండి, వాక్యం వినేటప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీలో దురాత్మ ఉంటుంది. ఏదో ఒక అపవిత్రాత్మ ఉంటుంది. ఖచ్చితంగా ఏం చేస్తుంది అపవిత్రాత్మ? వినకుండా నిద్రపుచ్చింది. లేదు, వాక్యం వినే మనసు లేదనుకోండి, ఖచ్చితంగా మీకేమొస్తుంది? వాక్యం మీద మీ కాన్సన్ట్రేషన్ అయిపోయినా కూడా మీకేమొస్తుంది? నిద్రే వస్తుంది. రెండిట్లో ఏదో ఒకరికి మత్తుగా ఉంటారు. ఇప్పుడు దేవుని యొక్క సంఘములో దేవుని బిడలకు ఏం పోవాలంట? మత్తులుగా ఉండకూడదు. అది ఎలాగైనా మత్తులుగా చేసేది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ లూకాసు సువార్త 21వ అధ్యాయ భాగములో, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచన భాగమును చదివితే, పేజీ నంబర్ 74వ పేజ్ నంబర్ 74, 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐహిక విచారము వలను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. మన విషయంలో మనం ఏమి ఉన్నామన్నాడు? జాగ్రత్తగా ఉన్నాడు. ఏంటి మనల్ని మత్తుగా ఉంచే ఏంటో చెప్తున్నాడు అంటున్నాడంట. తిండి బాగా తింటే ఏమొస్తుందంట? మన మత్తు బాగా తిన్నా కూడా ఏమొస్తుందంట? తిండి వలన మత్తుకుంటామంట. మనమే కదా. మళ్ళీ మత్తుగా ఎలా ఉంటాడు? త్రాగడం వల్ల కూడా, అది ద్రాక్ష రసాన్ని బట్టి రాస్తున్నాడు. తాగే వాళ్ళు కూడా ఎలా ఉంటారు? వాళ్ళ మైండ్ యాబ్సెంట్ కూడా మత్తుగా ఉంటారు. ఇంకా 3వ కారణం, దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఏం ఆలోచించే వాళ్ళు మత్తుకుంటారంటే గనక ఐహిక విచారాలు. ఐహిక విచారాలు ఇక్కడికి వచ్చి
నేనేం సంపాదిస్తాను, నేనేమి తినాలా, నేనేం కట్టుకోవాలా, సాయంత్రానికి ఏం వండుకోవాలా, అక్కడెక్కడ డబ్బులు తెచ్చుకోవాలా, ఎవరు డబ్బులు ఇస్తారు? మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నీ రాబడులను గూర్చి, నీ లెక్కలను గూర్చి, నీ తిండిని గూర్చి, నీ వంటలను గూర్చి, నీ యొక్క షాపింగ్ల గురించి, నీ ఇంటి వారిని గురించి ఇక ఏ విషయంలో కూడా ఆలోచించకూడదు. ఐహిక విచారాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉంటాం? మందమైపోతామంట దేవుని దగ్గర. శరీరేచ్ఛలు, అల్లరితో కూడిన పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తైనను, ఇంకా అంటున్నాడు కదా, ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయ భాగంలోనే కామ విలాసములైనను. దేవుని పిల్లలలో ఇంకేముండకూడదంట? కామ విలాసములు ఉండకూడదు. శరీరేచ్ఛలు కలిగిన వారిలో ఏముండకూడదంట? కామ విలాసములు ఉండకూడదు. అసలు కామము అనేది ఎవరికి ఇవ్వబడి ఉంది అంటే, కామము అనే స్వభావాన్ని ఎవరికి పెట్టాడంటే అది ఒక శాపం. కామము అనేది ఏంటంటే గనక ఒక శాపమే. ఎవరికి కామాన్ని పెట్టాడు అంటే శాపమా కాదా? చెప్పండి అమ్మా, శాపమా కాదా? కామం అనేది పాపమా శాపం? మరి శాపమా కాదా? శాపము పాపమే. ఎందుకు అంటే గనక ఎప్పుడైతే అవ్వ తినొద్దన్న పండు తినదో, అవ్వకి పెట్టిన శాపంలో, అవ్వకి ఇచ్చినటువంటి తీర్పులో 2 పెట్టాడు. ఏం పెట్టాడు అంటే గనక, ఒకటి, నువ్వు ప్రసవ వేదంతో పిల్లలగంటావు, అదొక్కటికి పెట్టించుకుంటావు. రెండవది అంటాడు కదా, ఇదిగో నీకు నీ సంతానానికి ఏముంటదంటే పురుషుడి ఎడల వాంఛ కలిగేది. అంటే ఆమె నుండి ఆమె సంతానం అంతా కూడా ఏ శాపాన్ని తెచ్చుకుంది? ఆదాము నుంచి మరణాన్ని తెచ్చుకుంటే, ఆదాము నుంచి మరణాన్ని కొని తెచ్చుకుంటే, ఆదాము యొక్క అవిధేయత వలన అందరి మీదకి మరణం వస్తే, మరి అవ్వ దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నామంటేనంట, కామము, ప్రసవ వేదన తెచ్చుకున్నాం. ఈ వాంఛను కూడా ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఏం చేయాలంట? కామ విలాపములు. అందుకని అంటాడు కదా, ఇవి ఎవరిలో ఎక్కువగా పని చేస్తాయి అంటేనంట, వీటిని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు అంటే కనుక, 1 తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదివితే, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన గతమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అంటే దేవుని పిల్లలు అన్నారు కదా, ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి డివిజన్ చేస్తున్నాడు దేవుడు. ఏం డివిజన్ చేస్తున్నాడు అంటే కనుక అన్నాడు, దేవుని ఎరగనటువంటి అన్యజనులు ఏముంటదంట? అడేమో కనపడుతుంది, దేవుని ఎరగని అన్యజనులు ఏముంటదంట? కామాభిలాష ఉంటదంట. దేవుని ఎరగని వారిలో ఏ అభిలాషలు ఉంటాయి? కామాభిలాషను కలిగి ఉన్నారంట. మనమేమో దేని కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట? పరిశుద్ధుల గుట్ట కొరకే. అంటే మన యొక్క ఘటము, మన ఘటము అంటే మన దేహము పరిశుద్ధత, దేవుని యొక్క ఘనత కొరకు ఏమై ఉందంటే, మన ఘటాలు దేని కొరకు ఉండాలా? మన శరీరం దేనికి ఉపయోగపడాలా? పరిశుద్ధత, దేవుని యొక్క ఘనత కొరకు. అయితే ఇప్పుడు శరీరేచ్ఛలలో ఏమున్నాయంట? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, మత్తులుగా ఉంటున్నారు. వారిలో ఇంకేముంటుందంట? కామ విలాపములు ఉన్నాయంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి కామ విలాపములు గనుక ఒకవేళ మీలో ఉంటే వాటన్నిటిని కూడా జయించాల. ఎందుకు అంటే కనుక దేవుని యవనస్తులే కానీ, నడిప్రాయము కలిగిన వారే కానీ, వృద్ధాప్యములో ఉన్న వారే కానీ,
అంటే కనుక ఈ కాలంలో ఎట్టయిపోయారంటే గనక అందరూ యంగే అనుకుంటున్నారు. అందరు కూడా ఏమనుకుంటున్నారంటే యంగే అనుకుంటున్నారు. దేవుడు దాంపత్య జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇచ్చాడు మనకి. ఆ క్రమ పద్ధతిలో దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ కామాభిలాష కలిగిన వారముగా, కామ విలాపములు కలిగిన వారముగా ఉండనే ఉండకూడదు. ఒకవేళ అవి మనలో ఉంటే మనలో ఏమున్నట్లు అంటండి? శరీర ఇచ్ఛలు ఉన్నట్లంట. శరీరేచ్ఛ కలిగిన వారమంట. ఇంకా చూస్తే కనుక 4వదిగా అంటున్నాడు కదా, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను. దేవుని పిల్లలకి ఇంకేం ఉండకూడదంట? పోకిరి చేష్టలు కూడా ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే కనుక పోకిరి పనులు. అసలు అంటారు కదా, అంటే ఏంటంటే పోకిరి చేష్టలు ఏంటి అంటే కనుక ఊరికని అనవసరంగా కదిలించడం అనమాట. వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడమే పోకిరి పనులు. ఇద్దరుల కాన్సన్ట్రేషన్ పాడు చేసే వాళ్ళందరూ పోకిరి వాళ్ళే. వాక్యం ఏంటంటే ఏమంటది, కప్పకని కూర్చొని ఏం కూర చేసావు అంటది. ఎందుకు కూర్చున్నావు? వాక్యం ఏంటది? ఈ చీర ఏడ కొనుక్కొచ్చా, ఎక్కడ కొన్నా? ఇప్పుడు మీరంటే మేము పోకిరి వాళ్ళం కదండి. పోకిరి వాళ్ళంటే ఆ బస్ స్టాండ్ల దగ్గర కుర్రోళ్ళలో ఉంటారు, వాళ్ళు అంటారేమో. మీరు చాలా పోకిరి చేస్తారు. ఏం చేస్తారు? వాక్యం ఏంటంటే బయటికి వెళ్ళొద్దామా అంటారు. బజార్కి వెళ్ళి వస్తావా, సాయంత్రం వస్తావా? వీళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతినే తీసేవా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే కనుక పోకిరి చేష్టలు కలిగిన వాళ్ళే. అంటే వాక్యం వినేటప్పుడు నీవు ఒకళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, ఒకళ్ళు వాక్యం వినకపోతుంటే, ఇప్పుడు ఇవ్వంటది నాకు నిద్ర వస్తుందంటే అయితే నా ఒళ్ళో కొడుకు అంటదా? అనకూడదు. ఏం చేయాలా? ఈ దేవుని పిల్లలు ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తున్నారు, ఇంకొకరిని కదిలిస్తున్నారు, ఇంకొకళ్ళ యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఇంకొకళ్ళ యొక్క వాక్యం వినేటప్పుడు, ఇంకొకళ్ళు పాటలు పాడేటప్పుడు ఏదైనా మనం ఇతరుల డిస్టర్బెన్స్ చేస్తున్నాము. ఇంట్లో కూడా పనిచేసేటప్పుడు కొందరు ఏం చేస్తుంటారు? పనిచేసే వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? చెడగొడతా ఉంటారు. ఈ పనులన్నిటిని గడిపి ఏమంటారంటే పోకిరి చేష్టలు. దేవుని బిడ్డలు ఉండకూడదంట, పోకిరి పనులు ఉండకూడదు. శరీరేచ్ఛలు ఏమున్నాయంట? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయంట, మత్తున్నదంట, ఇంకేమన్నాడంట? కామ విలాపములు ఉన్నాయంట, పోకిరి చేష్టలు ఉన్నాయంట, ఇంకేముంటదంట? మనలో ఏముండకూడదంట? కలహము కూడా ఉండకూడదు. శరీరేచ్ఛలలో ఇంకొక స్వభావం ఏంటి అంటేనంట కలహము. దేవుని బిడలు కలహములు, గుద్దులాటలు మనలో ఉండకూడదు. దేవుని బిడలు ఏముండకూడదంట? కలహములు, గుద్దులాటలు ఉండకూడదు. మనము కలహ ప్రియుడిని ఎప్పుడు మన దగ్గర పెట్టుకో. కలహానికి ఒక పేరు పెట్టాడు దావీదు గారు. ఏం పేరు పెట్టారంటే కలహ ప్రియుడు. ఎప్పుడు మేము ఎక్కడ ఉంటున్నాం అంటేనయ్యా, మాకు ప్రియంగా ఏమైపోయారంటే గనక మేమేం కదిలిబడలే, మా దగ్గర ఎవరు వస్తుంటారంటే గనక కలహప్రియుడు. కానీ దేవుని బిడ్డలలో ఎప్పుడు ఏముండకూడదు అంటేనంట కలహము ఉండకూడదు. కలహం ఎలా వస్తుంది అంటే ఎవరిలో కోపము, క్రోధం ఉంటుందో. కోపము, క్రోధం ఉంది అంటే ఖచ్చితంగా ఏమున్నట్టు? కలహం ఉన్నది. కోపము, క్రోధం ఉన్నాయి అంటే కలహం ఉంటాయి. దేవుని బిడ్డలలో కోపము, అందుకంటాడు కదా, ఈ విషయాన్ని చెప్తాను, ఒక మాట చెప్పి తర్వాత మీతో మళ్ళీ మనం నెక్స్ట్ డే ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలలో కనపడినటువంటి భయంకరమైనటువంటి శరీరేచ్ఛ ఏంటి అంటే కనుక కోపం. దేవుని బిడ్డలకి ఏది జయించలేకపోతున్నారంటే గనక, ఎవరికి కోపం లేదు చెప్పండి? నాకు కోపం లేదు అన్న వాళ్ళు చెప్పండి. కోపము నీలో ఉంటే నీకు జయము రాదు. కోపం నీకుంటే నీకేమీ లేదంట, కిరీటం
నీలో ఉంటే నీకు నిత్య జీవము లేదు. మీకు తెలుసు, దైవజనుడు, దేవుడు సాత్వికుడు, నా ఇంటిలో నమ్మకస్తుడు, నా స్నేహితుడు అన్నటువంటి మోషే గారు కోపపడి ఒక్కసారి ద్రోహులారా అన్నందుకే, కోపపడినందుకే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంట? కనానికి తీసుకెళ్ళా. ఇప్పుడు మనం నిత్య జీవంలోనికి పోవాలా? మనం ఎక్కడికి పోవాలా? ఇప్పుడు మన కోపానికి మనం ఎక్కడికి పోతాం చెప్పండి? నాకు కోపం లేదమ్మా, కోపాన్ని జయించకపోతే, కోపాన్ని విడిచిపెట్టకపోతే, అందుకనే కీర్తన గ్రంథాలు అంటాడు కదా, కీర్తనకారుడు చూడండి ప్రియులారా, కీర్తనల భాగము 37వ అధ్యాయము, కీర్తనల భాగము 37వ అధ్యాయము 8వ వచన భాగము చూడండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. చాలండి. ఏం మానాలంట దేవుని పిల్లలు? ఏం మానాలంట? కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే. అది దేనికి కారణమంట? కీడుకే కారణం. మనకి విపరీతమైన, మన భక్తిలో విపరీతంగా ఎంత ప్రార్థన చేసినా కూడా మనలో ఏమాత్రం ఏం పోదు. ఎంత ప్రార్థన చేసినా ఏం పోదు మనకి. పిల్లలకి శాపాలు పెట్టొద్దు అంటాం, కానీ ఏదైనా చేస్తే ఎంట్రెంట్ అంటాడు కదా, సన్నాసుడా అంటాం. లేకపోతే మనమే అంటే ఇక దీవెన ఎక్కడుంది? తల్లిదండ్రులే నువ్వు పనికి మాలినోడురా, నువ్వు పనికిరావురా, నువ్వే పనికిరావంటే వాడు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు? అనబాకండి. అంటే మనలో ఏముంటే అంటాం, ఒకరిని శాపం ఎప్పుడు వస్తుంది? కోపం వస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? దూషణ వస్తుంది. మనం దూషణ దగ్గరికి మించి ఏం చేస్తున్నామంటే మనమే శాపాలు ఇచ్చేస్తున్నాం. దేవుని పిల్లలు కోపము మానాల, ఆగ్రహం విడిచిపెట్టాల, వ్యసనము పోవాల. ఇవన్నీ కలహానికి కారణం. కలహము మనలో ఉన్నది అంటే మనలో శరీరేచ్ఛను మనము నెరవేర్చిన వారమే. కోపము మనలో ఉన్నది. అందుకనంటే ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగము నుండి చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటిని విసర్జించుడి. విసర్జించాల్సిన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం విడిచిపెట్టాలంట దేవుని పిల్లలు? ఏం విడిచిపెట్టాలంటే దేవుని బిడ్డలు? కోపం ఉందా? దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. ఆగ్రహం ఉందా? దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. దుష్టత్వం ఉందా? దాన్ని మనం విడిచిపెట్టాలంట. దూషణ ఉందా? దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. మన నోటి ఇంకేముండకూడదంట? బూతులు మాట్లాడొద్దని దేవుడు మాట్లాడుతుంటే, దేవుని బిడ్డల్లో ఇవి గనక ఉంటే మనము శరీరేచ్ఛలు కలిగిన వారమై ఉంటాం. ఇప్పుడు మనం పోరాడాల్సింది దేంతో పోరాడంట? మనలో ఉన్న కోపముతో, మనలో ఉన్న కామాభిలాషతో, మనలో ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో, మనలో ఉన్నటువంటి ఐహిక విచారములను బట్టి కలిగినటువంటి మత్తుతో, ఆ యొక్క మత్తతులతో మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఏం చేయాలంట? పోరాడాల. నువ్వు పోరాడితే ప్రభు నీకేమిస్తాడు అంటే కనుక జయమునిస్తాడు, కిరీటాన్ని ఇస్తాడు. దేవుడు నువ్వు జయించినప్పుడు ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రియా దేవుని పిల్లారా, దావీదు గారు అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకేమి నేర్పిస్తాడన్నాడు? పోరాట నేర్పిస్తాడు. ఇదిగో తిమోతి, నీ గురించి ముందుగా ప్రవచించిన ప్రకారము నీవు మంచి పోరాటమును పోరాడము అంటున్నాడు. ప్రియులారా, మనం మంచి పోరాటం చేస్తున్నామా?
పాపముతో పోరాడడం మంచిది కదా, శరీరముతో పోరాడడం మంచిది కదా, సుఖభోగములను జయించడము మంచిది కదా. ఇవి ప్రభు యొక్క స్వరూప్యములోనికి, ప్రభు యొక్క స్వభావంలోనికి మళ్ళీ మారుస్తాయి కదా. మంచి పోరాటము పోరాడదాం, నిత్య జీవమును చేపట్టుదాం. అతి కృపాదేవుడు సంఘానికి దయచేయును గాక. తలలు వంచుదాం, అలాగనే ప్రార్థన చేద్దాం. అందరూ